హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వాలా. వెల్కమ్ టు వాలా ఫ్రీ స్పోకెన్. మనం ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్ ఈ వీడియోలో నేర్చుకుంటాం. మనం ఎవరినైనా కలిసినప్పుడు మొదటగా ఫస్ట్ ఏమని అడుగుతాము? తిన్నారా అని అడుగుతాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్ అని అడగాలి ఇంగ్లీష్లో. అది దానికి రెస్పాన్స్ ఏం చెప్పాలి? ఒకవేళ మీరు టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసింటే ఐ హ్యాడ్ డిన్నర్, ఎస్ ఐ హ్యాడ్ డిన్నర్, ఎస్ ఐ హ్యాడ్ లంచ్, ఎస్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అని ఈ విధంగా మనం రెస్పాన్స్. ఒకవేళ మీరు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే అప్పుడు ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే నో ఐ డిడెంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నో ఐ డిడెంట్ హ్యావ్ లంచ్, నో ఐ డిడెంట్ హ్యావ్ డిన్నర్ అని ఈ విధంగా రెస్పాన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్రేజ్ చూద్దాము. టిఫిన్ ఏం చేసావు, ఏం వండినావు, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం వండినారు అని అడగడానికి ఇంగ్లీష్లో మనం వాట్ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ లంచ్ లేదా వాట్ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ డిన్నర్. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ఎలా అడగొచ్చు అంటే వాట్స్ ఫర్ లంచ్, నెక్స్ట్ వాట్ డిడ్ యూ మేక్ ఫర్ లంచ్ అని వివిధ రకాలుగా కూడా అడగొచ్చు మనము. దానికి రెస్పాన్స్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఇడ్లీ, దోశ అలా ఈ విధంగా కూడా మనం రెస్పాన్స్ ఇవ్వచ్చు. వేరే విధంగా ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అంటే ఐ మేడ్ బిర్యానీ ఫర్ డిన్నర్, ఐ మేడ్ బిర్యానీ ఫర్ లంచ్ అని ఈ విధంగా కూడా మనం టిఫిన్కి ఏం తింటావు, లంచ్కి ఏం తింటావు, డిన్నర్కి ఏం తింటావు అని అడగడానికి ఇంగ్లీష్లో ఏమని అడుగుతారంటే వాట్ డూ యూ ఈట్ ఫర్ లంచ్, వాట్ డూ యూ ఈట్ ఫర్ డిన్నర్, వాట్ డూ యూ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అని ఈ విధంగా మనము క్వశ్చన్ వేయాలి. ఒకవేళ మనం ఇడ్లీ కానీ దోశ కానీ తీసుకుంటాం అనడానికి ఐ టేక్ ఇడ్లీ, దోశ, ఐ టేక్ రైస్, దాల్ అని ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఒకవేళ ఏం తిన్నావు అంటే వాట్ డిడ్ యూ ఈట్ ఫర్ లంచ్ అనాలి. అప్పుడు మళ్ళీ ఏం తిన్నావు అని అడిగిన దానికి రెస్పాన్స్ ఏం చెప్పాలి అంటే ఐ ఏట్ దాల్, 1 cup ఆఫ్ రైస్, నెక్స్ట్ కర్రీ, 2 రోటీస్ అని ఈ విధంగా రెస్పాన్స్ కలిగా ఉంది అనడానికి ఇంగ్లీష్లో క్వశ్చన్ ఏం వేయాలి అంటే ఐఎమ్ స్టార్వింగ్ లేదా ఐఎమ్ ఫ్రకింగ్ హంగ్రీ అని ఈ విధంగా కూడా మనం క్వశ్చన్ వేయచ్చు. ఒకవేళ మనకి దాహంగా ఉంటే ఐఎమ్ థ్రస్టింగ్ లేదా ఐఎమ్ ఫీలింగ్ థ్రస్టింగ్, కడుపు నిండింది చాలు ఇంకా తినలేను అనడానికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే సారీ రైట్ నౌ మై బెల్లీ ఈజ్ ఫుల్ అని చెప్పాలి. ఇంకా కొంచెం తినండి అంటే ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్, నేను ఇంకొక స్వీట్ తీసుకోవచ్చా అని అనడానికి మే ఐ హ్యావ్ 1 more అని ఈ విధంగా. ఈరోజు లంచ్ రుచికరంగా ఉంది అంటే ద లంచ్ వాజ్ అవుట్ స్టాండింగ్ లేదా ఇంకో విధంగా ఇట్ వాజ్ డెలిషియస్, థ్యాంక్ యూ అని ఇలా రెస్పాన్స్ ఇవ్వాలి. కొంచెం రైస్ని అవతల వాళ్ళకి ఇస్తారా, కొంచెం పాస్ చేస్తారా సాల్ట్ అనడానికి ఇంగ్లీష్లో ప్లీజ్ పాస్ ద సలాడ్, ప్లీజ్ పాస్ ద సాల్ట్, ప్లీజ్ పాస్ ద రైస్ అని ఈ విధంగా మనం చెప్పాలి. నెక్స్ట్ రైస్ చాలా అంటే ఈజ్ ఇట్ ఎనఫ్, ఈజ్ ఇట్ ఎనఫ్ అని ఈ విధంగా మనము ఇంగ్లీష్లో చెప్తాము. ఇవ్వండి ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి సంబంధించిన ఫ్రేజెస్. ఇంకా మిగతా కొన్ని ఫ్రేజెస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను ప్రిపేర్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.